కుంభరాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2. గురువు మిథున రాశిలో ఈ సంవత్సరాది నుండి 1/6/26 వరకు పంచమం ఉండడం వల్ల మనస్సులో సంతోషము, వ్యాపారం, విశేష లాభాలు, చేవృత్తులు లాభాలు ఉంటాయి. కొత్త పనులు చిన్న చిన్న ఆటంకాలు నెరవేరుతాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేయట, ఇంటి యందు వివాహ శుభకార్యం చేయడం జరుగుతుంది. ఉద్యోగస్తులు ఆటంకాలు తొలగిపోయి ఉద్యోగాలు వస్తాయి. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వస్తాయి. ఆర్థికమైన ఇబ్బందులు తొలుగుతాయి. దైవ కార్యాలకు ధనాన్ని వెచ్చిస్తారు. 2/6/26 నుండి 30/10/26 వరకు గురువు 6వ స్థానంలో ఉండడం వల్ల అంతా గడ్డు కాలమే. కొన్ని కష్టాలు నష్టాలు ఉంటాయి, జాగ్రత్తగా వహించాలి. ఇకపోతే 31/10/26 నుండి 25/1/27 వరకు గురువు సింహంలో 7వ స్థానంలో ఉండడం వల్ల అన్ని శుభకార్యాలు ఉంటాయి. అలాగే కుటుంబంలో ఇంకొక సంపాదన మొదలవుతుంది. 26/1/27 నుండి సంవత్సరాంతం వరకు గురువు 6వ ఇంట ఉండడం వల్ల కొన్ని కష్టాలు రావచ్చు. శని వస్త్రాది నుండి సంవత్సరాంతం వరకు 2వ ఇంట ఉండడం వల్ల ఉద్యోగ వ్యాపారం నందు జాగ్రత్తగా ఉండాలి. అధిక శ్రమ, నీచ స్త్రీ సాంగిత్యము, శరీర పీడ ఇవన్నీ ఉంటాయి. కష్టాలు ఉంటాయి. పాపకర్మ చేయడానికి అవకాశం ఉంటుంది. అపమృత్యు భయం ఉంటాయి. కాబట్టి మనోవిచారం అధికంగా ఉంటుంది. దరిద్ర బాధలు, ఉద్యోగ బంధాలు అన్నీ ఉంటాయి. కాబట్టి దేశ సంచారము, ధన నష్టం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మొత్తం మీద రాహు ఉగాది నుండి 7/12/26 వరకు మీనంలో 1వ ఇంట్లో కేతువు ఉండడం వల్ల ప్రతికూల ఫలితాలే ఉంటాయి. ఇక ఈ సంవత్సరం కుంభరాశి వారికి చివరి మెట్టు స్థిరత్వానికి పరీక్షగా ఉంటుంది. ఏళ్ళనాటి శని చివరి దశలో ఉన్నందువల్ల ఆర్థిక మరియు కుటుంబ విషయాల్లో ఆచితూచి అడుగు వేస్తే అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చు. శని 2వ ఇంట్లో ఉండడం వల్ల ఏళ్ళనాటి శని దశ ముగింపు. జూన్ 5 వరకు గురువు పంచమంలోను, తర్వాత 6 స్థానం వల్ల రాజయోగం ఉంటుంది. రాహుకేతువులు 6 ఉండడం వల్ల ఖర్చుల పట్ల అప్రమత్తత అవసరం. జూన్ 2 వరకు వ్యాపార ఉద్యోగాల్లో మీరు పట్టినంత బంగారము, కొత్త అవకాశాలు, ప్రమోషన్లు ఉంటాయి. జూన్ నుండి అక్టోబర్ మధ్యలో ఆఫీసుల్లో ఒత్తిడి శత్రువు ఉంటుంది. వ్యాపారస్తులు కొత్త వ్యక్తులు నమ్మి పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. ఇక ఆర్థిక స్థితి ఆదాయం 2, వ్యయం 8 ఉండడం వల్ల రాబడి కన్నా ఖర్చులు అధికంగా ఉంటాయి. ధనస్థానంలో శని వల్ల చేతికి అందిన డబ్బు ఖర్చు అయిపోతుంది. ఎవరికి షూరిటీ ఉండవద్దు. డిసెంబర్ తర్వాత ప్రయాణాల కోసం లేదా ఆరోగ్య కారణాల వల్ల ఆకస్మిక ధనం వ్యయం కావచ్చు. పొదుపు పాటించండి. కుటుంబంలో మీరు సంయమనం చాలా అవసరం. 2వ ఇంట్లో శని వల్ల మీ మాట తీరు కఠినంగా మారి అపార్థాలు దారితీయవచ్చు. మీరు మౌనంగా ఉండడం శ్రీరామ రక్ష. జీవిత భాగస్వామితో సర్దుబాటుగా ఉండడం చాలా అవసరం. ఇక ఆరోగ్యపరంగా పోతే మానసిక ఆందోళన, నిద్రలేముంటుంది. కళ్ళు, పళ్ళు లేదా గొంతు సంబంధించిన సమస్యలు రావచ్చు. జూన్ నుండి అక్టోబర్ మధ్యలో ఉదర సంబంధిత వ్యాధులు ఉంటాయి. డయాబెటీస్ ఉన్నవారు ఆహార నియమాలు ఖచ్చితంగా పాటించండి. శివాలయంలో నువ్వుల నూనెతో దీపారాధన, దుర్గాదేవికి అర్చన, దక్షిణామూర్తికి అర్చన, అలాగే విష్ణు సహస్రనామ పారాయణం, శ్రీసూక్త పారాయణం చాలా అవసరం. ఈ రాశివారు ఈ సంవత్సరంలో మాటపై నియంత్రణ, ధనంపై పొదుపు పాటిస్తే జూన్ వరకు ఉన్న అద్భుతమైన గురుబలాన్ని సిద్ధించుకుంటే ఏళ్ళనాటి శని వల్ల వచ్చే ఇబ్బందులను సునాయాసంగా దాటవచ్చు. ఇక చిట్ట చివరిది